వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. నటి కాదంబరి జత్వాని కేసు పలు రకాలుగా రూపాంతరం చెందుతూ ఉంది. సోషల్ మీడియాలో పలు రకాలుగా ప్రచారం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాతో పాటు కొంతమంది కూటమి పార్టీ కార్యకర్తలు కూడా ఆ కేసును రకరకాలుగా చూస్తూ ఉన్నారు, రకరకాలుగా విమర్శిస్తూ ఉన్నారు. అసలు జరిగిన వాస్తవాలు ఏంటి, నాడు నేడు ఏంటి అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మొదలుపెడుతున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమూరి శ్రీనివాస్ గారు. వారి నుండి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. నటి కాదంబరి జత్వాని కేసు పూర్వపరాలు ఏంటి, ఎందుకు ఇలా ప్రచారం జరుగుతూ ఉంది? ఇప్పుడు ఇది కుక్కల విద్యాసాగర్ వర్సెస్ జత్వాని అదొక కేసు అండి. అంటే కుక్కల విద్యాసాగర్ ఈవిడి మీద ఫోర్జరీ కేసు పెట్టాడు. నాకు ఏదో భూమి కొంటాను అమ్ముతానో చేసింది అది ఇది అని చెప్పేసి ఫోర్జరీ కేసు పెట్టాడు ల్యాండ్ విషయంలో. అదొక కేసు. రెండు, జత్వానీని అక్కడి నుంచి తీసుకొచ్చింది దాని మీద. అంటే ఒక దాంట్లో విక్టిమ్, ఒక దాంట్లో అక్యూజ్డ్. రెండు విడివిడి కేసులు. కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసులో అక్యూజ్డ్. రెండు, పోలీస్ ఆఫీసర్స్ ఆవిడని తీసుకొచ్చిన దాంట్లో విక్టిమ్. ఇది రెండు కేసులు. దాన్ని రెండు కేసులుగా చూడాలి. అంటే మనకి పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం వేస్తాం, జిఎం కూడా ఒకే చేత్తో కడుక్కునే రకంగా మాట్లాడుతున్నారు అంతా. కాబట్టి ఇది శ్రద్ధగా ఎవరన్నా సరే రెండు కేసులా చూడాలి. చూడకపోతే కూడా పర్లేదు, నిజమేం మారదు. కాసేపు మాట్లాడుకోవడానికి, అరుచుకోవడానికి, కాసేపు వృషణాయాసం ఉంటారు, దాన్ని తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మొదటిది కుక్కల విద్యాసాగర్ తర్వాత జత్వాని కేసులో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది. స్నేహమో లేకపోతే ఏదైనా ప్రేమ ఏదైనా కానివ్వండి. వాళ్ళు పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు, అతను ప్రపోజల్ చేశాడు. వాళ్ళ మధ్యలో ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి. అది కూడా 2013-14 మధ్య నుంచి వాళ్ళ పరిచయం. దాదాపు అంటే ఇప్పటికి ఇవాళకి చూస్తే 13-14 సంవత్సరాలు వాళ్ళ మధ్య రిలేషన్ ఉంది. మొన్న ఈ కేసు తోటి తెగిపోయి ఉండొచ్చు. మధ్యలో 1,30,00,000 నేను ఇచ్చాను అని చెప్తున్నాడు ఇతను. అక్కడ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ ఏం లేదండి. 1,30,00,000 రూపాయలు నేను ఇచ్చాననేటువంటిది ఇతను చెప్తున్నాడు. ఆరోపణ చేస్తున్నాడు. అదే ఛార్జ్ షీట్లో రాస్తారు. ఛార్జ్ షీట్ అనేటువంటిది ఫైనల్ కాదు. ఛార్జ్ షీట్లో ఇతను ఆరోపణలు ఏమున్నాయో అది రాస్తారు. యాక్చువల్గా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎస్టాబ్లిష్ అయింది 3-4 లక్షల రూపాయలు. అది కూడా 2013-14 ఆ ప్రాంతంలో. వీళ్ళిద్దరి మధ్య అనేక లావాదేవీలు, ఇప్పుడు ఎవరు గిఫ్ట్లుగా ఇచ్చి ఉండొచ్చు, అది ఏదైనా కొనుక్కోమని ఇచ్చి ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. అలా చేయబోతులు తీసుకుని ఉండొచ్చు, లేకపోతే ఆడ తీసుకున్న డబ్బులు వెనక్కి ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా జరగకుండా ఉండొచ్చు. ఇది ఆవిడ మీద కేసు పెట్టింది. ఆ ఆధారాలు 3-4 లక్షలు మా అకౌంట్లో ఉన్నాయి, ఇతను 1,30,000 ఇది అక్యూజ్డ్, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సిఐడి వాళ్ళు దాన్ని ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు అనంతరం ఛార్జ్ షీట్ దాఖలు చేయాలా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఈ కేసు విషయంలో ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉంది, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు ఎంత నిష్పక్షపాతంగా, ఎంత నిజాయితీగా పనిచేస్తున్నారు అనేటువంటి. ఎందుకంటే ఆల్రెడీ జత్వాని విక్టిమ్గా ఇంకో కేసు నడుస్తున్నప్పుడు, పోలీస్ ఆఫీసర్స్ అందరూ వీఆర్లోను సస్పెండ్లోనూ ఉన్నప్పుడు ఈ కేసును తొక్కిపెట్టచ్చు. దీని గురించి పట్టించుకోవద్దు, సిఐడి మూలన పాడేయమంటే ఛార్జ్ షీట్ వేయకుండా మూలన పాడేయచ్చు. ఆ పని చేయలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే రెండు కేసుల్ని విడివిడిగా చూస్తున్నారు. అక్యూజ్డ్ అయితే అక్యూజ్డ్ లాగాను, విక్టిమ్ అయితే విక్టిమ్ లాగా చూస్తున్నారు. అక్కడ న్యాయం జరగాలని మాత్రం అలా చేస్తున్నారు. చట్ట ప్రకారం పోవాలని చెప్పేసి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మీద ఉండకూడదని చాలామంది జిందాలను లాక్కొస్తున్నారు. జిందాల్ కాబట్టి ఉన్నాడు కాబట్టి, జిందాల్కి మనకు అలా సంబంధం లేదు. జత్వానికి జిందాల్కి ఏదైనా ఉంటే మహారాష్ట్రలో, బాంబేలో అక్కడ వ్యవహారం అది. అక్కడ ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య. ఆ కేసుకి ఈ కేసుకి ఏ కోసం సంబంధం లేదు. అక్కడ సెటిల్ అయిపోయింది కాబట్టి ఆ పేరు ఎత్తలేదు. అసలు ఆవిడ ఆ కేసుకి వెళ్లకుండానే కుక్కల విద్యాసాగర్ ఎత్తుకొచ్చారు ఆ అమ్మాయిని ఇక్కడికి. మీకు అర్థమైంది మీకు? ఆ కేసు వాయిదాకి వెళ్లకుండాను ఎత్తుకొచ్చారు వాళ్ళు. ఇది అసలు మ్యాటర్. కాబట్టి ఆ కేసు తర్వాత సాల్వ్ చేసుకున్నారు. వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు కదా, దేనికన్నా కానీ ఒక సెటిల్మెంట్, పంచాయతీ కూర్చోబెట్టి పెద్ద మనుషులు మాట్లాడతారు, అది అయిపోయింది. ఇక్కడ ఈ కుక్కల విద్యాసాగర్ విషయంలో వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం తేలాలి. ఒకవేళ అందులో ఆవిడ నిజంగానే అతను మోసం చేసింది అనుకోండి, చీటింగ్ చేసింది అనుకోండి, డెఫినెట్గా శిక్షించబడుతుంది. రేపొద్దున మా ట్రయల్స్ ఉంటాయి. ఆవిడ ఏమి చెప్పుకోగలుగుతుందో చెప్పుకుంటుంది, కోర్టులో చెప్పుకుంటుంది. ఇక్కడ క్లియర్గా దొరికింది ఏంటంటే, 1వ తారీఖున అరెస్ట్ చూపించి అరెస్ట్ చేస్తే, ఎఫ్ఐఆర్ రాస్తే 2 రోజుల ముందే ఆవిడని పికప్ చేశారు. టికెట్లు తీశారు. 2 రోజులు ఎఫ్ఐఆర్ కన్నా ముందే పికప్ చేశారు ఆవిడని. అది వీళ్ళు చేసిన నేరం. అది పోలీసులు చేసిన తప్పు బ్లండర్. అది తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ గెస్ట్ హౌస్లో నిర్బంధించి, అదే గెస్ట్ హౌస్కి
ఆ ఎఫ్ఐఆర్ రాయటానికి ఆధారాలు మొత్తం స్టేషన్ మొత్తం టైప్ రైటర్తో సహా అన్ని అక్కడికే రప్పించి ఈ సీతారామన్యాల ఆఫీసులో చేయటం, ఇది సిఐడి ఆఫీసులో మెయిన్ చేయటం అనేటువంటిది అక్కడ చేసిన పొరపాటు. అందుకనే సీతారామాంజనేయులైనా, విశాల్ గున్ని అయినా, క్రాంతి రాణా టాటా అయినా, ఎస్ఐలైనా, అందులో సిఐలైనా, డిఎస్పీలైనా అందరూ బుక్ అయిపోయారు. ఇప్పుడు సీతారామాంజనేయులు సుప్రీంకోర్టుకు హైకోర్టుకు పోయాడు. పోతే కొన్నాళ్ళు దీని మీద విచారణ ఆపండి అని చెప్పి తెచ్చుకున్నాడు అతను. ఏమండి మరి ఏదైనా మేనేజ్ చేసుకుంటానుకో మరి ఎందుకు తెచ్చుకున్నాడో ఆర్డర్ తెచ్చుకున్నాడు. అయితే మేనేజ్ మాత్రం అవ్వదు, ఎందుకంటే ఇది ప్రెస్టేజ్ ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించింది. ప్రభుత్వం ఈ అమ్మాయి న్యాయం, ఇక్కడ వీళ్ళు చేసిన దౌర్జన్యం మీద న్యాయం చేయాలనుకుంది. ఆ అమ్మాయి నాకు అన్యాయం జరిగింది, నన్ను ఇలా చేశారు, కనీసం శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా వేధించారు, నా కుటుంబాన్ని వేధించారు, నా తల్లిదండ్రులు వేధించారు. ఆవిడ తల్లి రిజర్వ్ బ్యాంక్లో పనిచేస్తుంది. ఆవిడ పరపతి చెడగొట్టారు, ఆవిడ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయించారు, వాళ్ళ ఫాదర్ది వాళ్ళది బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయించారు, ₹1 తీసుకోవడానికి లేకుండా చేస్తారు. వాళ్ళు ఈదిలోకి లాగారు డైరెక్ట్గా చెప్పాలంటే. వీళ్ళకి ఏం హక్కు ఉందండి? ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసు కట్టాడు అతను, ఆ అమ్మాయిని తీసుకురావాలి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బ్రదర్ ఏం చేశారు? వాళ్ళకేం సంబంధం? కాబట్టి వీళ్ళు మన చేతిలో కుక్కల విద్యాసాగర్ లేకపోతే ఇంకొకటి ఆవిడ స్నేహితుడు కదా, అతనికి ఏదో సాయం చేస్తున్నాం కదా అని చెప్పేసి ప్రభుత్వం ఉంది కదా అని ఆ అమ్మాయిని డెఫినెట్గా ఇదే పెద్ద కాన్స్పిరసీ కుట్ర. ఆ కుట్రలో భాగంగా ఈ అమ్మాయిని వేధించి ఈ అమ్మాయిని లొంగ తీసుకోవడానికి చేసిన ప్రయత్నం అది. ఆ అమ్మాయి ఆవిడ అదృష్టం ఏంటంటే ప్రభుత్వం మారింది, వాళ్ళ కర్మ గాలింది కాబట్టి ప్రభుత్వం మారింది. ఆ ప్రభుత్వం మారటం వల్ల వాళ్ళందరూ బుక్ అయ్యారు. లేదంటే కనుక ఇది కూడా అనేక కేసుల్లాగా ఇది కూడా గంపలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇది 2 కేసులో చూడాలి. ఎవరైనా ఆర్థిక లావాదేవీలు, పోలీసుల దౌర్జన్యం. మీరైనా నేనైనా ఎవరైనా చూడాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న కాంట్రవర్సీ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషను, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ట్రాన్సాక్షన్స్. అతను ఆ అమ్మాయి మోసం చేసింది అంటున్నాడు. 13 ఏళ్ళు 12 ఏళ్ళు రిలేషన్లో ఆవిడ మోసం చేసిందా లేకపోతే వాళ్ళిద్దరు ఏం పడ్డారు అనేటువంటిది వాళ్ళిద్దరు తేల్చాల్సింది. అది డెఫినెట్గా అక్కడ కూడా మోసం జరుగుండదని నేను అనుకుంటున్నాను. అందులో కూడా ఆ అమ్మాయి అక్యూజ్డ్గా కేసు పెట్టాడు, కానీ అందులో కూడా ఆ అమ్మాయే విక్టిమ్ అని నేను అనుకుంటున్నాను. రేపు పొద్దున కోర్టు వారు కూడా అలా భావించవచ్చు వీళ్ళ ఆర్గ్యుమెంట్ని బట్టి. ఇక్కడైతే 2వ కేసులో అయితే ఈవిడ విక్టిమ్గా ఉన్న కేసులో అయితే డెఫినెట్గా విక్టిమ్ అయ్యి ఆవిడ, వీళ్ళందరూ శిక్షార్హులు, శిక్షింపబడతారు, అందులో అనుమానం లేదు. ఇదండి ఈ కేసుది సింపుల్గా చెప్పాలంటే. దీని గురించి ఊరికే గుండెలు బాధ చేసుకుని సునీల్ కుమార్ లాంటి వాళ్ళు ఎవరో ట్వీట్లు పెడతాను, ఈ మహాసాధ్వి పచ్చ మీడియా, ఖచ్చితంగా పచ్చ మీడియా, సో వాట్, అది ఇది 2గా చూసే మాకు పాలని నీళ్ళని వేరు చేసి చూడగల శక్తి మాకుంది, ఆ బుద్ధి వికాసము మాకుంది. డిపార్ట్మెంట్ పనిచేసిన వ్యక్తి కూడా అలా పెట్టడం వెనక గల కారణాలు ఏం లేదండి. వన్ సైడ్ వాళ్ళు ఇక్కడ ఏంటంటే జత్వానీని అలా తీసుకుని వచ్చి ఇష్టమైనట్టు చేసి గెస్ట్ హౌస్లో పెట్టి మీరు వేధించేయచ్చు, చాలా చేశారు. అవన్నీ మనం ఇలా మీడియా ముఖంగా చెప్పడానికి లేదు. దాన్ని సమర్థిస్తున్నారా మీరు? సమర్థించినట్టుగా ట్వీట్ చేయడం అంటే దారుణం కదా, అది ఎంత దుర్మార్గంగా చేస్తారు. ఇదని మాఫియాలో మీరు ఒక ప్రభుత్వము అధికారులా చేయలేదు, ఒక ముఠా రౌడీ ముఠాలా చేశారు, మీరు ఒక మాఫియా గ్యాంగ్లా చేశారు. డెఫినెట్గా శిక్షింపడతారు, అందులో మనం ఏముంది? ఊరికే మీ ఆనందం వృష్ణానందం, తాత్కాలిక ఆనందం, ఇదంతా అంతే కదండి, స్వయం తృప్తి అంటారు దాన్ని. 2 వేరు కేసులను కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది అతిమేధావులు చేస్తున్న విష ప్రచారాన్ని స్పష్టంగా విశ్లేషించిన అడ్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.